అన్నమయ్య జిల్లా సురక వాండ్లపల్లి గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ కలిసిన నీరు తాగి ఎముకల సమస్యలతో బాధపడుతున్నామని వాపోయారు. సురక్షిత మంచినీరు లేక ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల మోకాల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా తమ బాధల్ని పాలకులకు చెబుతున్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అయినా తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్లోరైడ్ నుంచి తమ ప్రాణాలను రక్షించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. మెయిన్ రోడ్లో కూడా వచ్చినాయి. 1.5 కిలోమీటర్ ఉంది. మా ఊరికి నీళ్లు రావట్లేదు. రోళ్ళ మడుగు నీళ్ళు వచ్చినాయి. మా ఊర్లో బోర్లు వేస్తే ఆ నీళ్లు కొన్ని నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళలో కూడా ఉప్పు నీళ్లు. కొన్ని ఆడన్న నీళ్లు మంచి నీళ్లు పడింటే ఆ నీళ్లు తాగితే కాళ్ళు నొప్పులు, నడమ నొప్పులు, కిడ్నీలు ఫెయిల్యూరు, జ్వరాలు. ఇదే సమస్య. గత ప్రభుత్వంలో చెప్పినాము, పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పినాము. మళ్ళీ ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ సమస్య అయితే మాకు సాల్వ్ కాలేదు. మాకు 120 ఇండ్లు ఉన్నాయి. దాదాపు అర్ధం ఇండ్లు ఉన్నాయి. అర్ధం ఇండ్లకు సమస్య ఉంది. ప్రతి ఇంట్లో జ్వరాలు, నొప్పులు, కిడ్నీలు ఫెయిల్యూరు, ఏదో సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు. ఏదో పనులు చేసుకోవడం, ఏదో పోయి హాస్పిటల్లో పెట్టేసి రావడం, ఇదే సమస్యలు ఉన్నాయి తప్పక మా ఊర్లో అయితే సమస్య అయితే తిరగడం లేదు. గవర్నమెంట్ మస్తుగా చెప్తున్నాము, ఎవరు పట్టించుకునే లేరు. వస్తారు, ఎలక్షన్లో ఓట్లు వేసుకుంటారు, పోతారు. మాకు సాల్వ్ అయితే ఎవరికి చేయడం. మాకు ఇప్పుడు ఊర్లో మేము వాటర్ ప్లాంట్ ఒకటి వచ్చింది, పెట్టుకోవడానికి పోతే దాన్ని కూడా సమస్య లేదు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఊరందరూ తాగాల, ఊర్లో సమస్యలు మేము సర్దిద్దుకుందాం అనుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసి అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పి మాకు దాన్ని కూడా లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు వాటర్ ప్లాంట్ వచ్చింది, దాన్ని పెట్టుకోవాలా. అది మేము పట్టా భూములు కాదు, ఏం కాదు, పరంపోక భూమిలో మేము ఆడ పెట్టుకోవాలంటే మాది అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి సాగులు. నాకు 10 సంవత్సరాలుగా ఈ నీటి సమస్య వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. దానివల్ల లేజర్ ట్రీట్మెంట్ వల్ల జరిగి నాకు ఈ కాళ్ళు 2 ప్యారలైజ్ అయిపోయినాయి. మా ఊర్లో ఉప్పు నీళ్ళు పడిన వల్ల 10 సంవత్సరాల తర్వాత ఉప్పు నీళ్ళు పడినాయి. ఆ ఉప్పు నీళ్ళలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ